మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ మీద చాలామంది ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఇతిహాద్ వాళ్ళు మొత్తం బోయింగ్ 787 ఈ కాక్పిట్ ఫంక్షనింగ్, స్విచెస్ ఫంక్షనింగ్లో మళ్ళా అన్ని ఇన్స్పెక్ట్ చేయాలి ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని అని కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారంట. దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేశారంట. మొత్తం మనకు తెలుసు లాస్ట్ మంత్ 242 మందిలో 241 మంది ప్రాణాలు పోవడానికి కారణం ఈ స్విచ్ మాల్ ఫంక్షనింగ్, ఈ ఫ్యూయల్ సప్లై స్విచ్ ఆగిపోవడం వల్ల అని చెప్పి ఇప్పుడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుందన్నమాట. దానికి సంబంధించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ జరిగింది. ఇలాంటి జరగవచ్చు అని చెప్పి ఆల్రెడీ అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చారంట, కాషన్ కూడా చెప్పారంట. కానీ దీనికి సంబంధించి పెద్దగా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా ఇప్పుడు నిపుణులు చెప్తున్నారనమాట. పూర్తి స్థాయిలో ఇంకా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బయటకు రావాల్సి ఉంది. అయితే ఇతిహాద్ ఎయిర్లైన్స్ మాత్రం వాళ్ళ పైలట్స్ అందరినీ అప్రమత్తం చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి, ముఖ్యంగా ఈ ఫ్యూయల్ సప్లై స్విచెస్ కానీ ఇతరత్ర స్విచెస్ వాళ్ళ చేతుల దగ్గర ఉన్నవి, కాళ్ళ దగ్గర ఉండే లెగ్ మూమెంట్స్, ఇన్అడ్వర్టెంట్ మూమెంట్స్ సంబంధించి కానీ చాలా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసింది జూలై 12వ తారీఖు ఇతిహాద్ ఎయిర్లైన్స్.